హలో ఎవ్రీవన్. ఈరోజు నేను అతి ప్రాచీనమైన అలాగే అత్యంత ప్రియమైన విపరీతమైన టేస్ట్తో ఉండే నిమ్మకాయ ఊరగాయ గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది చాలా ఓల్డ్ స్టైల్, అలాగే మన సాంప్రదాయ రుచి కూడా. దాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు కొలతలతో సహా చూద్దాము. నేను 25 నిమ్మకాయలకు సరిపడా కొలతలు చెప్తున్నాను. 25 నిమ్మకాయలకు కాను 1/2 కేజీ ఉప్పు, 1/2 కేజీ కారం, 50 గ్రాముల మెంతులు, 50 గ్రాముల ఆవాలు, అలాగే పప్పు నూనె తీసుకుంటే మంచిది. అలాగే పసుపు 1/2 కేజీ నూనె అయితే సరిపోతుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఈ నిమ్మకాయలు మనం సెలెక్ట్ చేసేటప్పుడు నిమ్మపండు రంగు అంటారు కదా, ఇదో రకమైన ఎల్లో కలర్లో ఉంటుంది. ఆ కలర్ నిమ్మకాయల్ని మచ్చలేనివి చూసి సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే పచ్చగా అంటే ఆకుపచ్చగా ఉన్న నిమ్మకాయలను తీసుకున్నామంటే వగరుగా ఉంటుంది. అందుకని మనం నిమ్మపండు రంగులో ఉన్న నిమ్మకాయలను తీసుకుంటే బెటర్. ఈ నిమ్మకాయల్ని బాగా కడిగి తుడిచి తడి లేకుండా పొడిగా అయ్యేంత వరకు వెయిట్ చేసి అప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఈ మనం తీసుకున్న 25 నిమ్మకాయల్లోంచి తొక్క పల్చగా ఉన్నవి ఒక 12 నిమ్మకాయలు తీసి పక్కన పెట్టుకుని మిగిలిన నిమ్మకాయల్ని 4 ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఈ టైంలోనే మనం గింజలు లేకుండా చూసుకుని ముక్కలు కోసుకుంటే బెటరు. ఈ గింజలు వచ్చినప్పుడు మనం ప్రత్యేకించి తీసేస్తూ ముక్కలు అందులో వేసుకున్నామంటే తర్వాత మనకి పని తగ్గుతుంది. నిమ్మకాయ ఊరగాయ పెట్టే సీజన్ ఇదేనండి. ఎందుకంటే ఈ టైంలో నిమ్మకాయలు చాలా ఎక్కువగా వస్తాయి, అలాగే నిగనిగలాడుతూ కూడా ఉంటాయి. అదే జనవరి దాటిందంటే నిమ్మకాయల్లో ఒక రకమైన డల్నెస్ వస్తుంది. అది కాకుండా ఎండాకాలంలో వీటి రేటు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని ఊరగాయ పెట్టాలనుకున్న వాళ్ళు ఈ సీజన్లో పెట్టుకుంటే మంచిది. మనం 13 నిమ్మకాయల్ని 4 భాగాలుగా కోసిన తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్న 12 నిమ్మకాయల్ని ఇలా మధ్యకి కట్ చేసి గింజలు తీసేసి ఆ రసాన్ని ఈ ముక్కల్లోకి పిండాలి. నిమ్మకాయ ఊరగాయ అలవాటు లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఇళ్లలో పెట్టినా పెట్టకపోయినా మనం హోటల్కి వెళ్ళి కర్డ్ రైస్ ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా పక్కనే నిమ్మకాయ ముక్క కూడా వేస్తారు. సో అందరూ ఇక్కడో అక్కడో ఎక్కడో ఒక చోట తినే ఉంటారు, కానీ బయట వేసే వాటిల్లో ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. అలా కాకుండా మనం ఇంట్లోనే సాంప్రదాయ పద్ధతిలో పెట్టుకున్నదైతే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ఇలా మొత్తం నిమ్మకాయలు పిండటం అయిపోయిన తర్వాత ఇందులో మనం 1/2 కేజీ ఉప్పు అలాగే 2 స్పూన్ల పసుపు వేసి బాగా కలిపి గింజల్ని సపరేట్ చేసుకుంటూ ఒక డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసి మూత పెట్టి ఉంచుకోవాలి. ఇలాగ 2 డేస్ అలాగే ఉంచాలి. 3వ రోజు ముక్కల్ని సపరేట్గా బాగా పిండి ఊటను విడిగా ముక్కల్ని విడిగా బాగా ఎండ వచ్చిన తర్వాత ఎండలో పెట్టి ఆరబెట్టుకోవాలి. బాగా ఎండ ఉంటే ఒకరోజు సరిపోతుంది, లేదు బాగా ఎండలేదు అంటే కనుక 2 డేస్ వరకు ఈ ముక్కల్ని సపరేట్గా ఎండలో పెట్టండి. చూసారా, ముక్కలు ఈ విధంగా ఎండితే సరిపోతుంది. ఇలా ఎండబెట్టడం వల్ల పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండటమే కాకుండా ముక్క మెత్తగా అయిపోకుండా ఉంటుంది. ముక్క ఇలా ఉంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం తర్వాత 50 గ్రాముల మెంతులు 50 గ్రాముల ఆవాలు విడివిడిగా మూకుట్లో వేసి దోరగా వేయించుకుని చల్లారబెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి. మన అమ్మమ్మలు నానమ్మలు కాలంలో అయితే ఉసిరికాయ నిమ్మకాయ లాంటి ఊరగాయలు లేకుండా అసలు భోజనమే చేసేవాళ్ళు కాదట. ఈ నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ బాగా ఉంటుంది. పైగా ఇది డైజెషన్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి కొన్నిసార్లు ఏది టేస్టీగా అనిపించదు, నోరు ఎందుకో బాగుండదు. అలాంటి టైంలో ఈ నిమ్మకాయ కనుక తింటే నోటికి హితవుగా అనిపిస్తుంది. మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతులు పౌడర్ని ఈ ఊటలో వేసి బాగా కలపాలి. తర్వాత ఇందులో 1/2 కేజీ కారం కూడా వేసి 3 బాగా మిక్స్ అయ్యేటట్టు కలపండి. మనం ఎండబెట్టి ఉంచుకున్న నిమ్మకాయ ముక్కల్ని కూడా అందులో వేసి బాగా కలిసేంత వరకు కలపాలి. ఈ నిమ్మకాయలను శుభ్రం చేయటం, అలాగే ఆరబెట్టడం, అలాగే ఉప్పు కారం అవన్నీ బ్యాలెన్స్ చేసుకుని చూడటం అలాంటివి సరిగ్గా చేయటం వల్ల మీకు సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది, ఎక్కువ కాలం తాజాగా కూడా ఉంటుంది. ఇంతటి ఫాస్ట్ ఫుడ్ యుగంలో కూడా మన ట్రెడిషనల్ ఊరగాయలకు ఉన్న స్థానం మాత్రం ఎప్పటికీ తగ్గదండి. ఇంట్లో సహజమైన పదార్థాలతో తయారు చేసే ఊరగాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి, అలాగే భోజనానికి ఒక ప్రత్యేకతను కూడా తీసుకువస్తాయి. ఇలాంటి సాంప్రదాయమైన పద్ధతులు మనం నెక్స్ట్ తరానికి అందజేయటం మన వంతు బాధ్యతగా భావిద్దాం.
ఏ పచ్చళ్ళకైనా నువ్వుల నూనెని యూజ్ చేస్తే చాలా మంచిది. ఈ నువ్వుల నూనె హార్ట్కి బాగా హెల్ప్ చేస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. అలాగే బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. ఇది ఎముకల్ని గట్టిపరుస్తుంది. అలాగే కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది స్కిన్కి, జుట్టుకి కూడా చాలా మంచిది. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి శక్తిని ఇస్తుంది. అందువల్ల మనం ఏ పచ్చళ్ళకైనా నువ్వుల నూనె వాడటం శ్రేయస్కరం. మనం 1/2 కేజీ నువ్వుల నూనెలో ఆవాలు, అలాగే ఒక 10 ఎండుమిరపకాయలు, ఇంగువ వేసి బాగా వేయించాము. దీన్ని ఇప్పుడు ఈ నిమ్మకాయ పచ్చడిలో కలుపుదాం. ఈ పోపు కొద్దిగా చల్లారిన తర్వాతనే ఈ పచ్చడిలో కలపాలి, లేకపోతే పచ్చడి నల్లగా అయిపోతుంది. అందుకని కొద్దిగా చల్లారిన తర్వాత దీన్ని నిమ్మకాయ పచ్చడిలో వేసి బాగా కలపండి. ఎప్పుడూ పచ్చడి గరిటెతో కన్నా చేతితో కలిపితేనే ఎక్కువ టేస్ట్ వస్తుంది. అందుకని చెయ్యి తడిగా లేకుండా చూసుకుని చల్లారిన తర్వాత దీన్ని బాగా కలుపుకోండి. దీన్ని ఫస్ట్ డేనే తింటే కొద్దిగా వగరుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. దీని అసలు టేస్ట్ తెలియాలంటే 2-3 డేస్ ఇలానే వదిలేయాలి. 2-3 డేస్ తర్వాత దీన్ని కొద్దిగా గిన్నెలోకి తీసుకుని వేడివేడి అన్నంలో ఒక నిమ్మకాయ ముక్క వేసి కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే ఆహా, అమోఘమైన రుచి ఉంటుంది. నిమ్మకాయ ఊరగాయ రెడీ అయిందండి. నేను 25 నిమ్మకాయలకి కొలతలు చెప్పాను. ఇలా మీరు ఎన్ని నిమ్మకాయలైనా పెట్టుకోవచ్చు. దీన్ని క్వాంటిటీని పెంచుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇలాంటి ట్రెడిషనల్ టేస్ట్లను మన పిల్లలకు కూడా అలవాటు చేయటం ఎంతో మంచిది. మీరు కూడా ప్రయత్నిస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.